అదే చెప్తున్నా కదా, మన హనుమాన్లో లాస్ట్కి మనకి ఎట్లా గూస్ బంప్స్ వస్తాయి, ఈ మూవీలో కూడా అట్లా గూస్ బంప్స్ వస్తాయి మనకి. కొత్తగా ఏమో ట్రాన్స్ వెళ్ళిపోతారు అట్లే. అయ్యో అసలు ఆ ట్రాన్స్ మైండ్ లో ఇంటి విజువల్స్ పోవడం లేదు ఇప్పుడు దాకా. కూర్చోబెట్టారు. సస్పెన్స్ థ్రిల్లర్ మొత్తం ఫస్ట్ నుంచి సస్పెన్స్ థ్రిల్లరే. బట్ ఏమంటే క్లైమాక్స్ ఉంటుంది పీక్స్ అసలు. అదేందో చెప్తారు, ఇదేదో బాగుందన్న, చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ కన్నా మూవీకి రావాలి కంపల్సరీ. చాలా ఇంతకు ముందు హిడింబా మూవీ కంటే ఇది ఇంకా చాలా బాగుంది మూవీ. కొంచెం ఇది పెట్టాల్సిండే. చిన్న సినిమా ఏమన్నా బోర్ కొట్టిందా మీకు? బోర్ ఏం లేదు, కొత్తగా ట్రై చేసినారు పాపం అశ్విన్. కొంచెం బాగా దిగవలసింది. ఇంప్రూవ్ అయింది. అదే పాపం అన్ని కొత్తగా తీస్తున్నాడు. కొంచెం కొత్తగా ఉంది, ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలి పాపం. సస్పెన్స్ ఉంది. లాస్ట్ అయినారు సోహెల్ ఖాన్ ఎవరో కొంచెం బాగుంది. అదే కొంచెం ఇంప్రూవ్ కావాలా, కొంత ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు, కొంచెం బాగా తీవాలి. బాగానే ఉంది, అదే కొంచెం ఎక్స్పెరిమెంట్. స్టోరీ కొంచెం ఇది కావాలి. సూపర్ గా ఉంది. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ థ్రిల్లింగ్ గా ఉంది. ట్రైలర్ లో 3 జోనర్స్ చూపించారు. స్పై థ్రిల్లర్ గా, సస్పెన్స్ గా, డివోషనల్ గా చూపించారు. సస్పెన్స్, థ్రిల్లర్ ఉంది, ఎమోషన్ 3 ఉన్నాయి. డివోషనల్ ఏమన్నా ఉందా మూవీలో? శివుడి గురించి చెప్పడము. శివుడి గురించి ఇంకా బీజిఎం సూపర్. హీరోయిన్ అన్న అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత? అవుట్ ఆఫ్ 5 3.5. అది కామెడీ వర్కౌట్. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ పర్ఫెక్ట్. ఫస్ట్ హాఫ్ వచ్చి లవ్ స్టోరీ బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంటుంది. ఆది గారు కామెడీ బాగుంది, అందరు యాక్టింగ్ బాగుంది. 3 జోనర్స్ చూపించారు. స్పై థ్రిల్లర్ గా, సస్పెన్స్ గా చూపించారు. స్పై థ్రిల్లరే బాగుంది మూవీ. శివుడి గురించి ఏమైనా చెప్పారు? అదే చెప్తున్నా కదా, మన హనుమాన్లో లాస్ట్కి మనకి ఎట్లా గూస్ బంప్స్ వస్తాయి, ఈ మూవీలో కూడా అట్లా గూస్ బంప్స్ వస్తాయి మనకి. బాగుంది. సూపర్. బోర్ ఏం కొట్టలేదు. క్లైమాక్స్ బాగుంది. డైరెక్టర్ ఖచ్చితంగా కథ కొంచెం రొటీన్ గా ఉన్నా చూసే బాగా ఇంట్రెస్ట్ ఉంది. యాక్టింగ్ బాగుంది. హీరో కూడా బాగా చేశాడు. అది నాకు కొంచెం కామెడీ ఉంది, మళ్ళీ ఎందుకు కామెడీ లేదు, పర్వాలేదు. సర్ప్రైజ్ బాగుంది, సినిమా కూడా బాగుంది, చూడొచ్చు ఇంకోసారి. సూపర్. 5 ఇస్తా. సినిమాలో యాక్షన్, స్టోరీ, కళ్ళు, కుక్కది కళ్ళు, డైరెక్టర్ బాగా దానికి బాగా చేసినాడు. పర్వాలేదు, అంత బోర్ కొట్టకుండా బాగుంది సినిమా, చూసేదాన్ని బాగుంది. థ్రిల్లర్ బాగుంది. థ్రిల్లర్ ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు థ్రిల్లింగ్, ఎక్సలెంట్ థ్రిల్లింగ్. బోరింగ్ అంటే ఒక 2-3 సీన్లో ఉంటుంది తప్ప. బట్ ఏమంటే థ్రిల్లర్ మూవీ థ్రిల్లర్ గానే చూడాలా. కొత్తగా ఏమో ట్రాన్స్ వెళ్ళిపోతారు అట్లే. అయ్యో అసలు ఆ ట్రాన్స్ మైండ్ లో ఇంటి విజువల్స్ పోవడం లేదు ఇప్పుడు దాకా. అదే క్లైమాక్స్ థ్రిల్లర్ గానే ఉంది. 3 జోనర్లు అంటే ఒక జోనర్ మటుకు ఒక బోర్ కొడుతుంది అంతే. మిగతా 2 జోనర్ మటుకు పీక్స్. అసలు నాకు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చిందంటే క్లైమాక్స్. అసలు అదేందో చెప్తారు దొమ్మలు అదిరుతాయని, అట్లుంది. సునీల్ థియేటర్ లో కూర్చొని చూసా అంటే అసలు ఆ సౌండ్ ఎఫెక్ట్ కి వచ్చే ట్రాన్స్ లోకి వెళ్ళిపోతా అంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ బాగా చూపించిన అన్న. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, దానికి సంబంధం లేదు. బట్ ఏమంటే అఖండాకి కొంచెము దానికి తగినట్టుగా ఉంటుంది. కానీ బీజిఎం మటుకు పీక్స్ లో కొట్టినాడు మ్యూజిక్ డైరెక్టర్ మటుకు. బల్ల బీజిఎం అసలు ఎక్కడికైనా తగ్గినిచ్చే ఉండాలి. అసలు హీరోయిన్ పర్లేదునా. హీరోనే అశ్విన్ బాబే మొత్తం హైలైట్. మెయిన్ కాస్ట్ అంతా తీసుకున్నారు. మనకు ఆయన సల్మాన్ ఖాన్ వాళ్ళ బ్రదర్, ఆయన పీక్స్. అసలు ఆయన అనుకోలే ఇంతవరకు. పోలీస్ ఆఫీసర్ గా పీక్స్ అసలు. ఆయన మామూలు జోకులు అంతా మామూలే. బట్ ఏమంటే స్టోరీ థ్రిల్లింగ్ గా ఉంది. స్టోరీ వాస్ అసలు ఎక్సలెంట్. ఇంతవరకు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ థ్రిల్లింగ్ కానీ, సస్పెన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ. ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. క్లైమాక్స్ మటుకు మిస్ కాకూడదు. అది 3.5. హిట్ అని చెప్పచ్చు. హిట్టే. ఆ శివుని గురించి తెలిసిన వాళ్ళు అంటే
క్లైమాక్స్ వరకు Trance లోకి వెళ్ళిపోతారా? పీక్స్ అసలు. నేనైతే కన ఇంత విజువల్స్ పెట్టుకొని ఇంతకాలం ఇది ఇంత విజువల్స్ అనేది చూపించింది చాలా Visual work బాగుందండి. చాలా గ్రేట్ అసలు. అంత cameraman విజువల్స్ కెమెరా తీసుకురావాలంటే చాలా ఇది ఉండాల. సో దానికి చాలా ఆయన యాక్టింగ్ ఎక్కడా తగ్గిలా, ఎక్కడ డౌన్ ఏమైందా. యాక్టింగ్ మటుకు అంతే, బట్ ఆయన స్టోరీల వల్ల కొంచెం ఇదైనాడు అంతే. ఆయన మట్లో ఆయన 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 మాత్రం యాక్టింగ్ అట్లే ఉంది. మన అశ్విన్ బాబు గారికి హ్యాపీ బర్త్డే.